కామాక్షమైన కామము, కోరికలు, మితమీరిన కోరికలు, ఆడవ కోరికలు ఎక్కువ కద్దరు గారులు తయారైందా. ఆడవాళ్ళు మహిళా సంఘాలు వచ్చినాయి, అవ్వొచ్చినాయి, ఇవ్వచ్చినాయి, మేము పెద్ద చదువుకోవాలి. ఆడది గీత దాటింది, సీత గీత దాడి వెళ్ళిపోయింది కూడా. లక్ష్మణ నన్నే కోరుకుంటున్నావు అని అన్న సంతోషించిన కాదొచ్చినాడు రాక్షసుడు వస్తుందో మారించిన కాదు నువ్వే నీకు అర్థం పెట్టు. అట్లాంటి గీత దాడిని అందు గురించే పెద్దలన్న మాట దాటితే, ఆడదాని తక్కమమ్మ మాట దాటితే, మొగని మాట దాటితే సర్వనాశనం అవుతున్నారు కూడా. ఇలా పిల్లలందరూ అనాథలు అవుతున్నారు. అట్లాంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి నా యోగుల నుండి ఇప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ఎంతమంది శాస్త్రవేత్తలు, గీతవేత్తలు, సైంటిస్ట్ వచ్చి పరీక్ష వ్యక్తులు ఏడికలు వస్తుంది. ఎప్పుడు గొడవ ఇంతకు నా ఎత్తు గొడవ కూడా, నా ఎత్తు గొడవ వరకే నమ్ముండే పచ్చి ఉన్నాయి, పచ్చి ఉండదు గొడవలు. లోపల మొత్తం నీళ్ళు వస్తాయి, ఏడికలు వస్తారు. ఎంతమంది తొవ్వి ఇవి ఏడు చూసిన దేవుని మహిమ వదులుకుంటున్నా ఆదిశక్తి గుర్తులే. కానీ మన ఎత్తున మీరేంటనుకుంటున్నా ఇవాళ ఆ యొక్క మహిమ చేత ఏమవుతుంది, ఋతుద్రాల వల్ల ఆ యొక్క పచ్చడి తడిపి ఆ అంబు బాచి పుల వేసి అందులో నుంచి ఈ రోజు గుడి ఓపెన్ చేసి కూడా చేసి అందరికి తెరదీసి వారికి దర్శనించుకుంటూ ఆ యొక్క బట్టలు వేరే వాళ్ళకి కూడా మేమేమైనా మూకులగిస్తే అందరూ సహాయం చేసేస్తారు అందరికి. అందుగురించి నాకు వచ్చిన శక్తి నేను ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా తెలియాలి. ప్రతి ఒక్కకుండా ఒక మంత్రం ఉండదు, ఒక ఉపాసన ఉండదు, దేవి ఉపాసన. నేను సర్వ ఉపాసన ఏంటి నాకు కొడుకు దత్తాత్రేయ ఉపాసన ఉంది, ఆంజనేయ ఉపాసన ఉంది, తలబేరం అన్ని అవతారాల ఉపాసన నేర్పించిన నా కొడుకు. కానీ కనిష్ట కూడా ఓపిక పెట్టుకున్నా, ఎందుకంటే సమయాల అవసరం వినప్పుడు దాని గురించి తెలుస్తుంది. అందు గురించి తాంబేలు అక్కడ ఇక్కడ వెళ్తున్నాయి. అందు గురించి ఋతుక్రమం ఎందుకు చేస్తారు కూడా ఒక వంశాభివృద్ధికి ఓ రైతురాలైన పిల్లలు 5 రోజులు పురుడు చేస్తారు. ఎట్లాంటి ఈ రోజు పురుడు దినం. ఇలా నాకు ఎందులో పురుడు దినం, పురుడు రోజు వడి నింపి కొత్త బట్టలు తొలిచి పురుడు నింపి అమ్మమ్మలు బాతులు బియ్యం వచ్చి అన్ని నింపి ఏరటి పిండి మంటల చేత లోక కళ్యాణార్థం నింపిన సనాతన. అట్లాంటి యొక్క కామాఖ్యమ్మ వారి యొక్క ఒడి నింపుకొని ఈ రోజు అందరికీ దర్శనాలుస్తుందా. అట్లాంటి అభిషేకం కూడా నేను 4-5 సార్లు అయినా కొడుకుని చేసుకున్నా అని చేసిన కూడా. అందుగురించే త్రిశూల ధారినైనా ఏక వైశాఖ అమావాస్య రోజుగా. అందుగురించే మీకు చెప్పేది ఏంటిది, ఆడదంటే గాడిది కాదు, కంచెల గాడిది కాదు కూడా. ఆడదంటే ఒక నిండు కొంగేస్తున్న స్త్రీ, పుణ్య స్త్రీ అంటారు కూడా. లేకపోతే కంచెల గాడిది మగవాడు తాగొచ్చు ఉండకూడదు, గెలుచుకోడుకు వాడు పనికిరాని ఉండకూడదు ఉండేవాడు. మగవాని చేత సంసారం నడది, ఆడదాని చేతనే పునాది శిఖరం. మధ్యలో గొడవలు మగవాడు ఉంటాడు పోతాడు. శిఖరం ఆడదాంత ఉండదు కూడా. ఆడ చచ్చినా కూడా మగవాడు నిలబడటం కష్టం, కానీ మగవాడు వస్తే ఆడది నిలబడటం కూడా కష్టమే. కానీ ఈ రోజు 7 రోజులు కూడా మగవాడు ఉన్నాక కూడా తెలుసుకొని కళ్యాణాలు చేసుకుంటారు. ఆనిపించి ఇంకోనిపించి ఈ తనుము గురించి బతుకుదా బిడ్డ మీరు? లోకమంతా ఎట్లా బతుకు కూడా తనుము గురించి ఒక ఆమె ఏమని చెప్పాలి కూడా ఇప్పుడు సభాముఖంగా ఏమని చెప్తున్నా నేను. లింగాలు కొలుచుకుంటారు, సరే తనుములు కొలుచుకుంటారు, అన్ని కొలుచుకొని ఏం సంసారాలు చేస్తున్నారు కూడా. ఒక ఆడదంటే భయం లేకుండా, ఆడదంటే పొంగి తింటారు. ఆడంటే ఆమడ దూరంలో ఇస్తారు. ఆడపిల్ల నేర్పుతారు కూడా ఆమడ దూరం ఇస్తారు. ఆడపిల్ల పుట్టినాడు అంటారు. ఆమడ దూరం 3 రూపాయలు ఇస్తారు, 3 రూపాయలు ఇస్తారు, బయటికి ఇస్తారు. ఒక ఆవిడ దూరంలోనే ఆడపిల్ల అన్నారు. అట్లాంటి ఆడపిల్లని ఈ రోజు సనాతన ధర్మం దేశం అభివృద్ధి కావాలి, ప్రపంచం ఏం సత్యనాథకి ఇంకెడితే ఏం దేశం అభివృద్ధి అని కూడా. ఇలా ఇన్ని టెక్నాలజీ పెరిగినాయి కూడా. ఇలా భూకంపాలు ఆమెనా, సునామీలు అవుతున్నాయా, ఏం వస్తున్నాయి కూడా. ఇలా అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ గీకలు జరిగిపోతుంది కూడా. ఇలా జపాన్ అమెరికాలో కూడా ఎట్లా కూడా ఏ రకంగా భూకంపాలు రాని రేడియేషన్ అవి ఇవి టిక్ టాక్ అన్ని పెట్టుకొని చూస్తున్నారు. ఎప్పుడైతే దేవుని దెబ్బ కొట్టేదాకా కూడా ఇప్పుడు సత్సరాలు. అందుగురించే శక్తికి నాశమాన చేయి. ఏదో పంచభూతాల శక్తులతో ఆధారంతో కూడా మానవుడు రేడియేషన్ ఎప్పుడు పుట్టింది, ఏం పెట్టింది, తిండి కలుపుని అన్నం పెడుతుందా మన ఆశలు దగ్గర పెట్టింటారు. అందుగురించి మీరు ఉట్టిలో పోయినా మీరు బలవంత జననం జనంతో మరణం కూడా రాసి పెట్టుకుంటారు బిడ్డ. ఉన్నాయి అది ఒక్కటి గుర్తు పెట్టుకో బిడ్డ. అందరూ మానవులు ఎట్లా తయారు కూడా. ఆడవాళ్ళు మొగలు తాగుడు తిండి సందనాలు పైసలు కూడా దాచుకుంటా రంభ భూయోసి ఆదొస్తున్నారు. విశ్వామిత్రుడికేమో జపం తపస్సును రకం వేయడానికి వస్తే ఇప్పుడు రోజు వస్తున్నాడు మీకు. అట్లాంటి మురికాల వల్ల మురికి వల్ల బతుకులు అందరూ ఏం డెవలప్ చేసి ఇలా పిల్లలకి పిల్లలకి ఆరోగ్యం లేదు, పిల్లలకు షుగర్, పిల్లలకు పంపి ఓపిక లేదు, సహనం లేదు. అయ్యమ్మైతే కొట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఏంటి కూడా ఇదా మీ సనాతన ధర్మం. జై శ్రీరామ్ బనాయేంగే మందిర్. రాముని నిలబెట్టి ఏం చేస్తున్నారు? గొడవ ఉక్కలం అంటున్నారు.
అర్థమవుతుందా? అంబుజాక్షి పూజ ఎందు గురించి ఒక ఆడపిల్ల పవిత్రత. మూర్ఖులు ఒక్కొక్క ఆడపిల్లని రేపు చేస్తూ అది బుద్ధి జ్ఞానం తిన్న తిండి తింటున్నాను తింటున్నాడు మలమూత్రాలు పందెన నయం. అది ఒక అవతారం అని ఎత్తినాయి. ఆంజనేయంలో కూడా ఉంది, దశావతారంలో కూడా ఉంది. దానికడమే కూడా మనుషులు బాగా ఆలోచించగా మీరు నేను చెప్పేది కూడా ఈ రోజు అమ్మవారి యొక్క ఋతుక్రమం ఎందుకు జరుగుతుంది? నేను పురిటి నొప్పులతో ఉండదా ఇట్లుంటది. ఎప్పుడు మన రోజు ఒక డెలివరీ అవుతున్నా నిమిషానికి ఒక సెకండ్ ఒక డెలివరీ అవుతుంది. 84 లక్షల జీవరాశులు డెలివరీ అవుతున్నాయి. బాగా అర్థమవుతుందని నేను చెప్పేది. అందుకు చెప్పనేమన్నారు పురిటి నొప్పులో పచ్చి బాలింటారు. పచ్చి బాలింట ఈ యొక్క జూన్ మాసం ఎందుకైతుంది అమ్మవారు? ఈ యొక్క జూన్ మాసం ఏ రకంగా అయితే మేఘాలు వర్షించి వర్షాకాలం నాడు ఏ రకంగా అయితే నేల మొత్తం పెట్టుతుంది ఉంది, ఏ రకంగా అయితే రైతు విత్తనాలేసి పంట పండించి ఒక చిరు ధాన్యాలతో సంస్థలతో ఐరారోగ్యాలతో చూసుకుంటే భూమిని మొత్తం సర్వనాశనం పట్టించింది కూడా. ఈ రోజు ఏ దేవుడు ఏం చేస్తాడు? ఏ దేవుడు ఏం చేస్తాడు? ఏ దేవుడు అల్లా ఏం చేస్తాడు? ఏ దేవుడు ఏం చేస్తాడు? ఏ దేవుడు ఏం చేస్తాడు? ఏ దేవుడు చెడు చేయమని, ఏ దేవుడు మందిరం నుంచి తినమని, ఏ దేవుడు కొట్టాడ పెట్టమని, ఏ దేవుడు సంసారాలు చెడగొట్టమని, ఏ దేవుడు అదే తినమని రక్తం ఇస్తుందా తినమని. నా దగ్గర ఒక ఆయన అడిగింది తిన్నా నా కొడుకుని, ఏ రకంగా అయితే దున్నపోతులు నీకు ఫలిస్తున్నారు అంత మంత్రశక్తితో ఏదైనా అనుకుంటాను ఏ పెట్టాడా ఇలా కలగంట కానీ కూడా అమ్మవారు అడిగేది పడికడు ఉండడా పిడికడు చెందలు ఇంత బెల్లము ఇంత పిడికడు శైలి పూల చెందా నువ్వు ఏ యాత్రకాలంలో ఏరికలు కూడా మృగాలు ఎత్తాయి, అప్పులు ఎత్తాయి, బెల్లము ఇవే అయితే కూడా ఇవే అవుతా. నువ్వు ఎంత పెద్ద పండుగ చేసిన కూడా బెల్లం తేటి పండుగ ఉండదు కూడా, పరిమాణం తేటి పండుగ ఉండదు. నువ్వు సమృద్ధ కానీ ఏది కానీ సమృద్ధ అయితే కూడా పుడక బెల్లం చాడలకు తినబెడతాడు. రొమ్ములు పెరగడానికి, శరీరం పెరగడానికి, అభివృద్ధి కావడానికి, పిల్లలు మోయడానికి, శక్తిని ఇవ్వడానికి. ఇప్పుడే కంచర్ కార్డు లేక తయారైందా? ఆడలు మొగలు కూడా విసాలు రాంగే ఓ జీన్స్ ప్యాంట్ పాతన బయటి పక్కన బయటి వాసలో గోతులు కట్టాలి. ఎట్లాంటి నువ్వు ఎట్లాంటి దొరకగా జీన్స్ ప్యాంట్ ఆడవాళ్ళ మీరు వేసుకోకుండా జీన్స్ ప్యాంట్ ఆడాలంటే ఇంటి వరకు జీన్స్ ప్యాంట్ వేసుకొని కడుపులు పోతున్నాయి, అవి పోతున్నాయి, ఇవి పోతున్నాయి, పిల్లలు అయితే లేరు. రేడియేషన్, కంప్యూటర్, ల్యాప్టాప్, టిప్టాప్ అన్ని దూరం పెట్టాలి. రంగా ఇట్లయితే కన్నే బిల్డింగ్ ఖాళీ సర్టిఫికేట్ అవుతాయి. ఏంటి అప్పచ్చి బాబాని మా చేతుల్లో చేసేది మేము బాగున్నాము. ఒక 10,000 ఇస్తే తక్కువ అవుతాం, ఎంత తక్కువ ఉన్నాను వాళ్ళని ఇట్లా పెట్టుకుని ఏమైతే బాగా రాగాలి. పొద్దులు ఎవరు తినాలి? బాగా రాగాలి. పంది మాంసం, కూర మాంసం, ఏ మాంసం మనం తినాలి. బగ్గ పడవాలి. పెళ్ళాన్ని కొట్టాలి, పిల్లలు మోడి కొట్టాలి, బజార్లో కూర్చోవాలి. ఇట్లా చేయాలి. మనం సనాతన దర్శనం అంటే అది అదే ఇంత తాగా తినాలి, కూర్చోవాలి. ఒకరికి బుద్ధి లేదు, ఆడవాళ్ళకి బుద్ధి లేదు మేడం. ఆ బుద్ధులో మీరు అందరూ మంచిగా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇలా ప్రతి ఒక్కరు ఇలా పురిటి నొప్పులతో పుట్టేవి యొక్క ఆకాశవాణి ఆదిశక్తి ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే గొడవలతో ఆడదానికి చేత పడితే 7 ఒక్కసారి కూర్చున్నా. అందు గురించే నిలక్రమం ఇచ్చినప్పుడు ఆ నిలక్రమంతోనే సంతాన భాగ్యాన్ని ఇచ్చింది. ఆ సంతాన భాగ్యంతోనే కీర్తినిచ్చినాం. ఆ కీర్తితోనే ఏమిచ్చిన కూడా నువ్వు ఒక ఏమిచ్చిన జన సంపాదించిన మీకు ఏదో పక్షాలు కావాలి. ఇవాళ పెట్టాలి ఆర్థిక సంపాదించు, బ్యాంకు సంపాదించు, 3 రూపాయలు అర్థం. ఇక విలువ కూడా పైసా ఇవ్వలేదు, కాలు ఇవ్వలేదు. ఒక కాలు వస్తుంటే చూసాము, కాలుని పడేస్తాను ఆయన దాని ఏదైనా అప్పుడు ఒక టీం ఉంటే విలువ ఉంటుండే. అందరితో టీం మీకే విలువలేదు, మీకే విలువలేదు. అందరితో ఉంది. అందు గురించి తండ్రి పోవాలి. దీన్ని ఏం చేయాలి? వేసేయాలి. వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద వాడ గోవింద గోవింద. 10 కోట్లు వేస్తా, అన్ని చూస్తా, 10 కోట్లు వేస్తా, భీముని నిలుస్తుంది నా ప్రజలు తీరేది. నేను హరిశక్తి రూపంలో కూడా నల్ల రాయి రూపంతో నిలబడ హరిశక్తి ఎటుకలీలో పోసుకుని ఇట్లా ఉన్నవిడ ఇట్లా నిలబడ్డ హైరాగి రూపంలో వేసుకున్న నల్ల రాయికొని ఇప్పటికి కూడా ఎలా సప్త సముద్రాలు ఇప్పటికీ సప్త సముద్రాలు తాండవిస్తున్నా కూడా ఇలా పోయి తిరుపతి ఇప్పటికి కూడా నీరు అలా పోయి వాళ్ళు చూసినా కూడా కన్ను పోతాయి. అట్లాంటి సరంగ మార్గం దానికి అట్లాంటి ఇప్పుడు చేయి అదిరింది. ఇప్పుడు ఎడబచ్చాయి కూడా గిడికి కొన్ని జరుగుతున్నాయి. అందుకు 2 చంపలు వేసుకుంటున్నా. ఎట్లా లోపల పోతున్నా చంపలని చెప్తలేదు వేసేదే. ఇన్ని రోజులు అప్పుడు మీకు కలిసి చెప్పాను. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే అంబు బాక్షి పూజ గురించి చెప్తున్నా. ఎందుకంటే ఇలా పురడిదామమ్మ మీ ఆడవాళ్ళు మీ పిల్లలు జాగ్రత్త బిడ్డ. మీ ఆడపిల్లలకి ముందు సంస్కారంగా పెంచండి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యము. ఇక్కడ మోపిల్లలు కూడా కంచర్ కాకుండా తయారు కాకుని భార్య పిల్లలను చూసుకుని సోమం తెచ్చుకొని ఇక నేను 30 ఏళ్ళకైతే జాబ్ చేస్తా, ఇక 40 ఏళ్ళకైతే జాబ్ చేసిన పెళ్లి అవుతా అంటే పెళ్లి చేసుకోవచ్చు.
హైటెక్ లోటెక్ ఉన్నది ఉన్నారో పెళ్లి చేసుకొని 25 పెళ్లి అయిపోవాలి 18 19 20 కూడా 25 ఆడుగుల పెళ్లి కూడా చేసాయి మేము బాగా జాబ్ చేస్తారండి 12 మందితో తిరుగుతుందండి మా బిడ్డ హైటెక్ సీట్ అండి లోటెక్ సీట్ అండి అమెరికాలో ఉంటుందండి 12 మందితో ఉంటుందండి చాలా మంచిది ఉంది చాలా క్యూట్ ఉంటుంది ఎందుకు క్యూట్ 12 రకాల చుట్టూ తింటుంది వాళ్ళు రకరకాలు తయారైతా ఉంటుందంటారా అమెరికాలో అమెరికాలో బయట దేశాలు పోయి అన్ని కూలిపోతాయి భారతదేశం కూడా సురక్షితంగా ఉంటుంది వాటిని కూడా మీకు అందరూ బాగుండాలంటే ఏం చేయాలి పసుపు కొమ్మ కడతారు ఎందుకు కడతారు పెళ్లిలో పసుపు కొమ్మ ఎందుకు కడతారు బిడ సంసారం పచ్చ కాదు ఆడపిల్లకు బలం లేకుండా మొగలి పెళ్లి బలం ఉన్న ఆడపిల్లకు పెళ్లి బలం లేకుండా ఏం చేస్తారు గురుబలం రానికే పసుపు కొమ్మ కట్టి పెళ్లి చేస్తాం అవునా ఏదంటే పసుపు మీరు ఏమిస్తూ కూడా పసుపు కొమ్మ పెట్టుకున్నారు ఏంటి పసుపు ఏం చేస్తున్నారు పసుపు కొమ్మ ఏం చేస్తున్నారు పసుపు ముఖానికి రాసుకుంటారు కాళ్ళకి పసుపు రాసుకుంటారు ఆడపిల్లలు కూడా ఎందుకు ఆడపిల్లలు కూడా పెద్ద మంచి అయితే పసుపు ఉంటారు అసలు దేని గురించి గట్టి ఉండాలని 10 మంది గట్టాలి 10 మంది వేయాలి వద్దు వద్దు వీక్నెస్ అందరు వీక్నెస్ బాగా తినాలి కదా మీరు ఏం తినాలి పొత్తులు లేకనే ఏం చేయాలి ఆర్డర్ చేసుకోవాలి 2 మొదలు పని చేయకపోయి ఏం చేయాలి పొత్తులు లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా బయటగా తెప్పించుకోవాలి బ్రెడ్ కాఫీ ఆమ్లెట్ ఏం తినాలి కూడా ఆమ్లెట్ బ్రెడ్ తినాలి పొద్దున్న చాక్లెట్ తినాలి బాగా జంకు ఫుడ్ బాగా తినాలి ఏం తినాలి మీ ఇంట్లో వండినే తినప్పుడు జొన్న రొట్టెలు తినప్పుడు భాషకి పారేది జొన్న రొట్టెలు వీధిలో ఏమేమి తినాలి జంకు ఫుడ్ అది చైనా ఫుడ్ ఆ ఫుడ్ ఎలుకలు గిల్కలు సచ్చినాయి ఇచ్చినాయి కొద్దిగా గిద్దికలు 12 రోజులు ఉడకబెట్టి మొదలు పెట్టి గిద్దలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అవి పెట్టి ఇస్తాం ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పంపుకుంటుంది ఆ కైలాసి ఇప్పుడు అదే కమ్మ కొడతాయి ఇట్లా కమ్మ కొట్టదు అది మంది అవి ఎత్తలు ఉంచుకోలేదు తెచ్చుకుంటా అని ఏం చీమిడి గిమ్మిడి అంటే తుప్ప ఉంటుంది అట్లా అంటే బాగుంది పిల్లలు మనం పంపేయాలి కూడా బాగా వంటాలి రోగం వచ్చిన పిల్లకి సుద్దుకాలి మంత్రగాలు సుద్దుకాలి పచ్చిగాలి షో నీ పాలన చేయించు అవును స్వామి అక్క ఈ భవన్ సాబ్ ఎంతసేపు చెప్పడు ఎప్పుడు పసుపు పట్టిమంటాడు ఎప్పుడు అభిషేకం చేయమంటాడు ఎప్పుడు కుమ్మడికాయ కుమ్మడికాయ దరిద్రం బాదు పరీక్ష కొట్టు దరిద్రం బాదు బాగా తినాలి నాకు చెప్పాలి ఇట్లా మాత్రం రోగాలు వచ్చిందని చెప్పాలి పొద్దుగా లేవురు కూడా పిల్లల్ని 5 గంటల రాత్రి లేపురి యోగా చేయించండి ఆ ఆరోగ్యాన్ని మహాభాగ్యం కాపాడుకుంటా ఇంకో వంటశాల యాలకులు ఉన్నాయి లవంగాలు ఉన్నాయి దాల్చిన చెక్క ఉంది షుగర్ బీపీ అన్ని కంట్రోల్ ఉంటే వంటియే ఏంటిది మెడికల్ షాప్ అది వైద్యశాల మెడికల్ షాప్ ఎక్కువ వంటకు వస్తాయి పైకం వస్తాయి అదవుతాయి అప్పుడు ఏంటి కూడా పైకం కూడా తెప్పించా రేది ఏది కస్కస్ తీసుకొని తెచ్చుకుంటు కూడా ఏమంటారు కస్కస్ ఏమంటారు గసాలు కసాలని ఎంత చక్కెర కసాలు బాగా మంచి తినేది ఎప్పుడైతే నిమ్మకాయ కాసిన నాకుతో వండుకో ఆండు మెడికల్ అన్ని ఈజీగా ఉంటాయి కడుపు నొప్పి లేవద్దు మొబైల్కి నొప్పి కావాలి పిల్లల నొప్పి కావాలి పిల్లలు అయితే కుట్టాలి మంది పేర్ల మీద ఎట్లా జేఈఎఫ్ ఏంటి ఐవీఎఫ్ ఐవీఎఫ్ అట్లాంటి పిల్లలు కుట్టాలి పిల్లలంటే కుట్టుదనే ఉంటారు పిల్లలు గాలికి ఒక బ్రహ్మదేవుడు చెప్తాడు ఓం భీం తూతలు తిరిగి కావాలి అప్పుడు ఇంకా పెద్ద కావాలి తీర్చి పెడతాను ఇలా కుట్ట కాంగ్రెస్ సాంపుల మీద తెల్లాలి 100 రూపాయలు ఇంత కావాలి ఆమె చెప్తారు ఏం లేదు అక్క ఇప్పుడు పోయి ఆయన యూట్యూబ్ వెళ్తాడు ఏం లేదు అక్క ఉప్పు వేయాలి ఉప్పు మీద రూపాయి కని పెట్టాలి రూపాయి కింద ఒత్తు పెట్టి దీపం పెట్టాలి తెల్లారి ఇట్లా అంటే పుస్తకం పిల్లి పెట్టాలి పంది పెట్టినట్టు పిల్లలు పుడతాయి నోట్లు పిల్లలు పెడతాయి మంది చెప్తే ఏంటి నీకు కొన్నాయో అడిగినారో అది కేంద్రం ఏం చెప్పినా నలుగురు చెట్టుతోనంట ఇంట్లో పెట్టుకొని అది దాంట్లో తాగుతూ మంచిది అంటే పిల్లలు వాళ్ళు చెప్తారు తినడం సిగ్గుతారు నలుగురు చెప్పి పిల్లలు స్వాహ మామ పోయిన అందరికంటే అందరూ తెలియదు అందు గురించి యూట్యూబ్ తిన్నారు అట్లాంటివి ఏమి చేయకూరి మంది అయితే వినవద్దు అప్పుడు ఏమన్నా మీరు నాస్తాయి శ్రీకృష్ణుడు నమ్మటం శ్రీకృష్ణుడు వస్తాడు మీరేమో వస్తాడు బుధవారం 7 పిల్లలు సంక్షేమాలు వస్తాడు మంగళవారం సోమవారం దేవుడికి ఇష్టం వస్తాడు ఇలా రోజుకో దేవుడి ఆలోచన నమ్మేటోడు ఒక ఏ భద్రతుకాలము పండమీడు ఒక్కడే నమ్మేడు నవగ్రహం నమ్మలే ఏం నమ్మలే ఇన్ని దాంట్లో మీరు మొగలే నమ్మాలి 10 మంది నమ్మితే స్వాహ ఆ టైం పిల్లలు కూడా మీరు అంబుజాక్షి కూడా మీరు అందరూ చేసుకోవాలంటే వీటికి కూడా ఏం చేయాలి మీరు కూడా ఇంట్లో కూడా మాంగళ్య బలం ఏమంటుందా పసుపు కొమ్ములతో నూతాయి పసుపు కొమ్ములు నా కొడుకు కూడా ఒకడే అమ్మాయి మగమని ఉంటాయి
మన దగ్గర పైసలు ఉన్నాయి బాగున్నాయి నాకు వస్తుంది మన మీ గోత్రామావాస అభిషేకం చేసి ఇందులో ఈ యొక్క రాబోయే అమావాస్యకి మళ్ళా శ్రావణ అమావాస్యకి మళ్ళా ఆషి అమావాస్యకి రేపు తెల్లారి మూడో మాసాలకి కూడా 11 మాసాలకు కూడా అంటే 1000 మీ గోత్రామాసాలు 1000 పసుకొంలు అల్లిస్తారు మీరు తెచ్చుకొని మీ దగ్గర మంచిగా అల్లి తెచ్చుకొని మంచి పసుకొంలు అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తారు వరి వాళ్ళు ఎట్లా శుద్ధిగా వెళ్ళాలి తాగితే నలవద్దు శుద్ధిగా ముత్తైదులు స్నానం చేసుకొని మీ దగ్గర తెచ్చుకొని మీ కుటుంబాన్ని మీకు ఇస్తాం మేడం మళ్ళా అర్థమవుతుందా 1111 తెచ్చా 4 ఒకట్లు అది తెచ్చి ఇక్కడ ఇద్దరు కోసం ముందే చెప్తున్నా మీరు మాత్రం డాక్టర్ ఏం కాదని తెచ్చుకునేది ఈ రోగం ఉందా మందేసుకోండి మందేసుకుంటే డాక్టర్ పెట్టుకో మంచిగా కాదు ఏం చేయాలి పొద్దునే లేవాలి యోగా చేయాలి భార్యాభర్తలు కష్టపడాలి గాలి దీపం పెట్టి దేవుడు ఆడే కాదు కాబట్టి దేవుడు దీపం మీద పడుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని కాపాడుకోవాలి పెళ్ళం పల్లి పెట్టినప్పుడు మొగడు శాంతి కావాలి మొగడు నిలబెట్టినప్పుడు పెళ్ళం శాంతి కావాలి చెవిడి బజార్లకు కావాలి బజార్కి తెల్ల కప్పుల దిక్కులేస్తుంది పాపయ్యా మీ పెళ్ళం చాలా మంచిదయ్యా అని అవసరం ఏ పాపమ్మ ఆయన మంచిగా తినడా చేస్తారు మరి ఆటొచ్చి నవదానం అవుతారు నవదానం 30 పెద్ద కూరడి కలపురోడి ఎటువరకు పోతుంది పోలీస్ వాడికి పోతుంది డాక్టర్ దానికి పోతే 2 డబ్బులు అవుతుంది అప్పుడు పోయి కుట్టాకించుకొని పలుసం పోతాం పలుసం జడ్జిమెంట్ కలిపి ముగ్గురు సుఖులు చెప్పుకోకూరి ఇంత పంచాలు ఇట్లనే ఉండాలి కొట్టాడుకున్నా తిట్టాడుకున్నా ముగ్గురు గడ్డి అయిపోతుంది అంబు దాచినట్టు కానీ రక్తధార జరుగుతాయి ఎందుకంటే కొట్ట పెళ్ళమూడు కొట్లాడే చేసుకుంటే అక్కడ అన్నదమ్ములు కానీ అక్కజనులు కానీ తోటలు కానీ పాలలు కానీ ఎక్కువ ప్రవర్తి వచ్చింది కొత్తలు పోయే కొత్తలు గురించి ఏది పనికిరాదు భూమి మీద ఏది పనికిరాదు ఎవరి ద్రవ్యము ఎవరి సొమ్ములు ఎవరి భూమి ఎవరి వాకి ఎవరి తండ్రి బిడ్డే ఎవరి కొడుకు ఎవరి పిల్లం వస్తే బట్టలు పోయేది బట్టలు గుర్తు పెట్టుకున్నా సంసార జగతిని కూడా తినవే మన గురు బోధ బుద్ధి వెనక్కున్న తర్వాత ఎంత ఉంటుంది బాధ ఇప్పుడు ఏం తెలుస్తలేదు ఒక అర్థమైనప్పుడు ముంగట ఏముంది ముసళ్ళ పండడం ముంగడ ఉంది అందుకు ఏం చేయాలి వయసులో ఉన్నప్పుడు తాగాలి తినాలి ఎక్కడేమో ఇట్లా నడవాలి ఇన్ని పక్షాలు వచ్చినాయి ఏం చేయాలంటే వయసులో చేసుకున్న కర్మలు అనుభవించగలమో ఇట్లయితే డైరెక్ట్ ఇచ్చేస్తున్నా ఇట్లా వాన ముగ్గులైతే ఇచ్చేస్తున్నా ఏమిస్తున్నా జైసీ కంటే వైసీ బండి ఇప్పుడు మీరు చేస్తుంది ఏటీఎంలో బ్యాంక్ చేసుకుని పక్కపై ఏటీఎం ఢీకంగా ఏటీఎం అట్లా ఎవరు పాపం ఆడేదని పంపిస్తాను నేను ఇప్పుడు నేను చదువు పార్టీ బట్టి ధోర్యం సుందరగడ చిరంజీవి పార్టీ మట్టి బరువు లేపుతలేని ఎందుకంటే సత్యనారాయణ కూర్చు పెడతారు వస్తే పోతుంది ఏం తీసుకొని పోతున్న వాళ్ళు అయినా బుద్ధి రాదు రాదు సత్యదాకా రాదు అంటే మన ఏంటంటే మన ముందోళండి మన అండి మన పెద్దోళం అండి మన రైతం వస్తుందండి నేను బీటెక్ అండి నేను హైటెక్ అండి నేను లోటెక్ అండి బీపీలు అన్ని వెళ్ళిపోయాయి అందు గురించి ఎక్కడ మీరు బాగా ఎన్ని గుళ్ళకి ఏ దేవుడు ఏం చేయడు ఇవాళంటే ఏం చేస్తారు మైసమ్మకి వస్తుంటే మైసమ్మ నీ ఫోన్ చేస్తా కొన్ని ఆటలు వస్తా నా పని కావాలి అమ్మో వీడు వచ్చిన మూర్ఖుడు వీరికి ఏం చేయాలి తల్లి ఆదిశక్తి పర్మిషన్ ఫోన్ చేస్తా ఆదిశక్తికి ఫోన్ చేయగా నేనంట ఇచ్చాయి దీన్ని కూడా చూద్దాం తెలం చేసి వాళ్ళు అప్లై చేసుకున్నాం వేసాకి కృష్ణపడి ఇస్తాం వెంకట చేద్దామని నేను చెప్తా పోషమ్మ మైసమ్మకు ఎల్లమ్మకు ఎండలు ఇస్తారు అందు గురించి ఆషాఢ మాసం కూడా ఇవ్వాలి ఆషాఢ మాసం ఎదురు కూడా ఇవ్వాలి ఎదురు కూడా ఇవ్వదు అసలు మీరు ఇయ్యని కానీ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోరు చిన్న తాగి బాగా మరిగేది మాకు ఏమైతే మీరు ఏమెత్తుతారు బోన్లా పరమాణము అంత ఉల్లిగడ్డ చింతపులుసు పచ్చి పులుసు చింతపులుసు పచ్చి పులుసు ఇంత బెల్లం శాఖ పెట్టి ముక్క వస్తాం పెరిగేసి అంటే ఏం లేక వారి ఆటలు బిడ్డ తిరుగుతున్నాం ఒక పని చేస్తున్నాం బాగా ఎందుకుండా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల లాభం ఉంటుంది నష్టం ఉంటుంది దానివల్ల లాభం ఉందా అంటే ప్రాణం పోసినప్పుడు కలియుగంలో కాకపోతే కూడా కొద్ది ఉంది ప్రాణం పోషం శ్రీకృష్ణుడు ఇప్పుడు ప్రాణం ఎవరు పోయలేదు అందు గురించే నువ్వు సొంతానికి రక్షించే శక్తులు ఉండాలి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేసేటట్టు ఉండాలి కానీ లేదు కాబట్టి అందు గురించే మీరు ఏమంటున్నా మీరు సాధ్యమైనంత వరకు బలి దగ్గర దూరం ఉన్నది కామాఖ్య దగ్గర ఎందుకు చేస్తారు
చెప్తున్నా కామాఖ్య దగ్గర ఎందుకు చెప్తుంటే మితిమీరిన కోరికలు కోరుతుంది అమ్మవారికి. నాకు పట్టేది పోయి ఎంత ధర నా కొడుకులతో ఓపించిన మన 106 కిలో ఓపించినగా యుద్ధం ఆగింది కదా 2 నెలల్లో. యుద్ధం అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. కానీ చేసే పాపాలు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు నేను వీటికి రోగాన్ని పట్టిన మరి చింతపోతు చూపిన అంటే బాగా తాగి తిని అవి అన్నీ చేసుకొని అమ్మ మళ్ళీ ఏంటంటే నేను వీడికి రోగానికి మంది ఇచ్చిన మళ్ళీ ఇంకెళ్ళి పొమ్మని పొగ పెట్టుకొని వచ్చి అమ్మ అంటే మళ్ళీ దానికి మళ్ళీ మందు కావాలి. మీరు ఓపిక సహనాలతో ఆరోగ్యాన్ని మహాపాత్రని కాపాడుకొని అందరి కాంపిల్లలకు ఒక్కసారి సపోర్ట్ కొడుతున్న కూడా మోపిల్లలు మంచంలో చేతాము, ఆడపిల్లలు మంచంలో చేతాము, మోపిల్లలు మంచంలో చేతాము. అందుగురించి అమలాక్షి ఒక్కసారి తలెక్కి మా ఈ రకంగా నేను ఉన్నానని చూపించుకుంటూ కల్మార్లో అక్కడ ఇక్కడ స్త్రీలు మాత్రం అది ఇది అన్ని పెరుగుతూ కొట్టకైతే ఓడిపోయిన ఇరుగ్గా ఎవరు రావాలి నాకు వాడాలి పెడతాం. నేను ₹1 కోటి ఇచ్చిన మెంబర్షిప్ అయితే అంటే కాదు ఇంకా ఎవరిని పైసా ఉపయోగపడాలి అని పెడతాది. ఇప్పుడు ఎంతో మంది రావాలని ఓ నానో ఉనియాను ఇప్పుడు మాకే సామె ఫోన్ సార్ చుక్కానో ఉని చుక్కా అందరు మీరు ఏం చేయాలి వస్తువులు తెచ్చుకుంటారు బిడ ఉక్కుకి ఒకటేసారి ఇస్తా బిడ ఒకటేసారి ఇస్తా. కొబ్బరికాయలు ఇచ్చిన పూర్ణ కొబ్బరికాయ మరి ఒక 19వ సంవత్సరం బాగా కూడా ఇది నా ఒక 19వ సంవత్సరం వచ్చిన ఏదైతే అధిక నిజ రెండున్నాయి బిడ. అందు గురించే మీరు తెచ్చుకుంటే బిడ అల్లి ఇస్తా మీకు గోత్రం చెప్పి ₹1111 ఏంట పూజ చేసి ఇస్తారు. ఇంకోటి కూడా గుమ్మడికాయలు కట్టుకొని గుమ్మడికాయలు కొట్టుకొని పిల్లలు జల్లలు భార్య భర్తలు ఓపిక సాధన ఇంకా 40 రోజులు ఇంకా బాగా సునామీ రప్పాయి భూకంపాలు ఎప్పుడై ఏది ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకుంటే ఓంకారం చేయండి, పిల్లలకు కొంచెం చెప్పండి, పని చెప్పండి. లాడెక్కువ చెప్పి లాడుకోబెట్ట గాండు నికల్తా లాడు బిడ్డ చిన్నాలు నికల్తి పెద్దలు అంటారు ఏమిటి కూడా లాడులో బిడ్డ లంచ్ అవుతుంది లాడులో పప్పు గాండు చేస్తాడు. అందు గురించి లాడు పిల్లలు ఎంతవరకు చేయాలి ముద్దు 5 ఏళ్ళ వరకు ముద్దు తర్వాత గప్పు దూరం పెట్టాలి పందేళ్ళ కొడతాను 5 ఏళ్ళ ఆడపిల్లలు కామవుతున్నాం కానీ ఎప్పటివరకు హిందీ పెద్ద గాజులే కానీ కూడా పప్ప నైతేరే ఇద్దరుగా చెప్తలేను వినరా. మీ పిల్లలకి ఇవ్వకుంటే ఇక రాను ఇంకా ఈ ఏమైంది అయితే ఏమవుతుంది అయితే మళ్ళీ ఈ 7th వస్తుంది ఇక 7th వస్తే పిల్లలు ఇక ఇస్తూ ఉంటాడు ఇక ఈయన కూడా కట్టబట్టుకుని తిరుగుతాడు ఇట్లా ఉన్నదిగా. తాతనేమో గట్టిన జర ఇట్లా ఆన్ కొడితే ఇక అవైతే రావాలి తప్పది. ఎందుకంటే కొట్టాడు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే నిప్పని చెట్లకు నిచ్చెన వేసుకుని ఎక్కడో రావాలి ఇప్పుడు. ఎట్లేస్తాడు గవర్నమెంట్ నిప్పని చెట్టు ఇట్లా వేస్తాడు ఇక ఇట్లా కాదు రోగాలు ఇంకా ఉంటాలి ఇప్పుడు. అందు గురించి నేను ఏమంటూ కూడా సుమారు జాగ్రత్త మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. 10 గంటల వరకు రేడియేషన్ బంద్ చేయండి, వైఫై బంద్ చేయండి. ఇప్పుడు అందరు చెప్తున్నా కూడా మీ ఆడపిల్లల మీరు యూట్యూబ్ లో కూడా పెట్టి అందరు బంద్ చేసి కూడా 24 లక్షలు ఎందుకంటే 24 వస్తారు మీరే ఏ దేవుడు చేసినా ఎప్పుడు వచ్చినా ఆగేది. నేనైతే మందం వచ్చినా ఇంకా 3 ఏళ్ళు కాపాడతా. ఇప్పుడు త్రిశూలం పట్టినా ఇంకోటి కక్క మొత్తం నా చేతకు 2 ఆడ పెట్టినా ఒకటి ఆల్రెడీ గజగా పెట్టినా ఇంకోటి తీసుకుంటా. తర్వాత ఇప్పుడు ఎవరు ఏ అయ్యప్పుడు కాపాడు ఏ దేవుడు కాపాడు ఎవరు కాపాడు నువ్వు నేర్చుకున్న కర్మ నువ్వు అనుభవించగా తప్పని అంటారు. అర్థమవుతుందా బాగా ఏంటంటే బిడా మీ మంచి గురించి చెప్పేది. జై బలో కామాఖ్య మాతాకి కోరికలు ఎట్లున్నాయి అమితంగా ఉండాలా నిమితంగా ఉండాలా అమితంగా మితంగా ఉండాలి. ఒక తారం ఉండాలి. ఎక్కుంటే సీతాదేవి గీతాదేవి ఉంటాయి లంక పంచాలు వస్తుంది ఇప్పుడు ఏం కావాలి. ఒక్క పెగ్గులు తాగుతాను 4 పెగ్గులు తాగాలి ఒకటే అందులో తప్పు చేసా ఒకసారి అయితే 10 సార్లు అయితే అందుకే తప్ప చేయకుంటారు బాగినండి బిడ్డ ఆడపిల్లలు కానీ ఈ పల్సరి సైడ్కి ఏదో తోడుకొని దిగోదు. ఎక్కడ మీ అమ్మ చివరికి ఇంట్లో ఉండాలి మంచి చెప్తున్నా కోపంతో చెప్తున్నాను. మీరు చెడిపోతే ఏమి చదువుతున్నా మీ తల్లిదండ్రుల పేరు చెడిపోతుంది. ఏమైనా జరగడం ఎవరు దేవుడు గుళ్ళ మండిపోయి రోజు మాత్రం అమ్మవారు ఏం చేసింది అమ్మ నేను ఏం చెప్పాలి అన్ని చేస్తానమ్మా తీసిన అమ్మవారు ఏం చేసిందమ్మా గురిగా గుంజమ్మా ఈ గుంజం వస్తుంది అది పెట్టాను అవునా వస్తుంది చేసుకుంటాము చెప్పాలి. బట్టలు ఇప్పుడు లోపల ఏం కనబడదు కప్పులు ఏమవుతున్నాయి ఎగ్గు తిన్న చెత్త చాలా నీట్ ఉంది కడుపు
3 రోజులు మొత్తుతుంది పెట్ట నీట్ నీట్ అంటారు నీట్. అది నీటి కాదు, మనసు స్వచ్ఛమైన మనసు పెట్టుకోండి. కులమంతా పేద మనకుండ్రి 10 మందికి మేలు చేయి ఉంటే దాన ధర్మాదే. అది నీటు ఇది నీట్ అండి. ఓ సెంటు పట్టుకొని సెంటు పట్టుకొని కావాల్సిన కాదు పుస్తకాల వాసన లోపలికి 10 మంది మనం పోతుంటే పలానా కొడుకురా ఏం మంచిదా, పలానా ఏ మనిషిదా, పలానా కోడలు ఏం మంచిదా, పలానా తండ్రి ఏమంటుంది దాన్ని పేరు తెచ్చుకోకూడదు. అర్థమవుతుంది కూడా. కామాఖ్య మాత కూడా పసుపు కొమ్ముతోని కట్టుకొని ఇంకోటి గుమ్మడికాయలు కట్టుకొని ఎప్పుడు తాంబూలాలు ఇవ్వండి. ఎంత కష్టం వచ్చినా స్వామికి చేయకుండా చెయ్యాలి. కష్టపడుతున్నా డూ ట్రై అంటే నా కొడుకు 15 ఎన్ని కష్టాలు పెట్టి కూడా కుట్రకాలంలో పూజ కూడా సరిగ్గా ఏది కాదు అది కాదు ఇది కాదు ఇవ్వలే. దానికి ఒక మార్పు రావాలంటే శిల్పి ఒక అందమైన బొమ్మను తయారు చేసిన మార్కెట్ లో ఒక బొమ్మను తయారు చేసిన ఒక సొమ్ము తయారు చేసిన ఉత్తరాయణ యూతరాయణ కమరాయణ గిమరాయణ అందరూ కొట్లైన గిట్లైన ఎంతమంది అయితే అవి డోర్లు గీర్ మంది తయారు చేస్తున్నా మనిషిని చెక్కడానికి అంత భయపడుతుంది. మంచి మనుషులకు కష్టపడతా ఏం ఓరా తాగురా తింటా ఇంకా బ్యాలెన్స్ ఉందా మీ బ్యాలెన్స్ ఫుల్ అయినాక ఇప్పుడు నేను కిందికి వెళ్ళి తూటు కొడతాం 3 తూట్లు 1 2 3 కొట్టి పంపించేస్తా. అర్థమవుతుందా? అందుకు కూడా రోజు అనుభవాలు ఏం చెప్పండి. ఒక వస్తుంది స్వామి నాకు అది పట్టిందా ఇది పట్టిందా ఏది పట్టలేదు. నీ ఇష్టమే నీకు. నువ్వు మంది మీద కళ్ళు పెట్ట నీ పనులు చేస్తూ నేను చూసుకున్నా. నీకో సతాయించడం నేను చూసుకుంటాను, నీకో సతాయించడం నేను చూస్తాను. ఆ ఉపాధి ఉంచాలంటే మీరు మంచి కోరుకోండి, భూమిని కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, మంచి వస్తువులు కొనుక్కోండి, మంచి కష్టపడండి. మీరు దాంట్లో ధనధర్మాలు చేయి. మీ మంత్రాల తంత్రాలు ఆరోగ్యం మంచి ఉండాలని ఏం చేయాలి? మీరు సంపాదించిన 100 రూపాయలకి 20 రూపాయలు ధనధర్మాలు చేయాలి. ఇక తీసి పెడతా అంటే ఇక మీరు తీసి పక్కన పెడతారు. అర్థమైందా మేడం? అర్థమైంది ఆవిడ? ఏమర్థమైంది? మొత్తం గిఫ్ట్స్ పెడతారా? మీ పిల్లలకి చెప్పండి, ముందు టీవీలు సెల్ ఫోన్లు చూడండి. ఏదైనా అంత మంచిదే. అమృతం మంచిదే. అమృతం గడగడ తాగుతామా? ఏం బలం టాబ్లెట్లు మంచిగా ఉండే బలం టాబ్లెట్ పదే వేసుకుంటామా? అన్నం మంచుకున్నా ఇంత తిన్నాం కదా. మితంగా వాడాలి, ఎంత వాడాలి. కరెంట్ చూడట్టు కదా, కరెంటు బల్బులు వస్తాయి. ఇలా 1000 బల్బులు వేపిస్తా ఆడిపోతారు, అందరికి ఆడిపోతారు. 1000 బల్బులు అంటుందా? ఏది కానీ ఎంత వాడాలో అంత వాడాలి, ఎంత ఉపయోగిస్తారు. సరే ఇక రేడియేషన్ ప్రపంచం అంతా ఇక వాడినట్టే కరెంట్ ఉంటారా పోవాలి మీకు. ఇక పెట్రోల్ అన్ని అన్ని బాధలు పడ్డాయి. ఆర్డర్లో బాధలు పడ్డాయి. ఆర్డర్ ఇస్తున్నా బాధలు చేస్తున్నా, ఎక్కడున్నా ఆర్డర్ ఇస్తున్నా బాధలు చేస్తున్నాను. ఆర్డర్కి బార్డర్ దగ్గర వచ్చింది, ఆర్డర్ దగ్గర వచ్చింది. అర్థమైనా? మీరు ఏడున్నారు ఇప్పుడు? అత్యవసర పరిస్థితుల్లో బాగా గుర్తుపెట్టుకోబడా. ఒక ఆమె నువ్వు చేసిన మీద 10 మంది బాగుపడతావు. నువ్వు మంచి చేయడం వల్ల 10 మంది బాగుపడతారు. ఇలా కొడుకు ఎందుకు చేస్తారు? ఊళ్ళు అంతా తింటూ తాగుతూ పొలలు ఇంటోడు వాళ్ళు వీళ్ళు అందరు తింటారు. పురుగు పడుతూ నాకేం పడింది ఆడి మేము ఇద్దరు సగనాగం చేయాలని 10 మంది కలిసి కొడితే 1000 మంది తింటారు. అందరూ కొంతమంది తింటారు, 1000 మంది తింటారు, 1,00,000 మంది తింటారు. కష్టపడే తినవచ్చు. మంచి పేరు రావాలి, బాగా కష్టపడి చెడ్డ పేరు రావాలంటే ఏంటంటే అందుగురించే ఈ యొక్క అంబుజాక్షి పూజ వల్ల కామం కామము కోరికలు మితిమీరిన కోరికలు ఉంటాయి. అద్దు దాటి ఉండదు, లోపల ఉంటేనే మంచిగా. అందుగురించే జయ గల కామాఖ్య మాతాకి మాతాకి అన్నదానానికి కూడా ఇది కూడా 500, 200, 1000 రూపాయలు చికెన్ మటన్ తిప్పుడు బందేరు. ఒక వారం ఆవులు బందేయి. ఒక తెచ్చి నూనె ఒక బాడీ నూనె ఇప్పి, ఒక గుమ్మడికాయ ఇప్పి, మీరు కొట్టే గుమ్మడికాయ విశ్వశాంతికి అయితే మీ ఇంటికి కాదు. ఇప్పుడు చాలా మంది బాంబాయికి ఇచ్చిపోతుంది. దానికి ఖర్చు పెట్టండి కాదు. నీకు అది పట్టిందమ్మా ఇది పట్టిందమ్మా ఏం కాదమ్మా మంగళసూత్రం పంపిస్తుంది. ఇట్లా చెప్తుంది. సంగీతానికి చిన్నగా రాలే అట్లా గుండు పోయాలి. అట్లా పోస్తున్నారు. 60 ఏం కాదయ్యా. ఒక బాబు అని చెప్తాడు, ఏం కాదయ్యా నీకు అది పట్టి ఈ పూజ చేయాలయ్యా. 11,000 అయితే 11 రూపాయలు అయితే అంటే ఇప్పుడే పెట్టి తక్కువ ఏం కాదు. మీరు మార్పు రావాలి. మార్పు రాంది మీరు మారు. రోగం పోవాలంటే మార్పు రావాలి. ఏమంటారు రవిగోపాల్? మార్పు రావాలి. ప్రతి ఒక్కరు దాంట్లో మార్పు రావాలి. మార్పు రాకుంటే ఏం కాదు. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది?
మీలో మార్పు రావాలి. ఎందుకు నువ్వు వస్తున్నా చదువుకున్నది మీలో మార్పు రావాలి. మీ పిల్లలు మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలి. రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. రామనామ చెప్పిన పరాయిలో ఓం అయిపోయింది. ప్రగతిరైనా ఈ భవన్ కూడా ముండోడు ఏమవుతూ కానీ పోతే సామెత మంచాడు ఎత్తి చదువుతాడు గుడ్డు గుర్తి అట్లా పెట్టిన పైసలు ఫలితం రావాలి. గుర్తు పెట్టుకోవాలి. చేయడానికి ఆయన ఇస్తే కాదు. తాంబూలాలలో ఒక్క రూపాయి లేకుండా అంత గది లేకుంటే వాళ్ళు కూడా ఎంత కూలీనా కూడా 1000 రూపాయలు 500 సంపాదించు అంత గదిలే పెట్టలేరు. పిల్లలకు ఇంకా ఒక ముద్ద 10 రూపాయలు ఇవ్వలేదా? ఒక ముద్ద 2 జాతి కూడా పెట్టలేరా కూడా అంత అర్థం కవర్ లేదు. అలా నాడే ఇచ్చింది కూడా ఈనాడేది తాంబూలం వేయాలి. మీరు ఏ దానం చేసుకుంటే తాంబూలం వేయాలి. అన్నదానానికి గోదానానికి భూదానానికి కళ్యాణానికి అందుగురించి పెళ్లి అయితే కూడా పోయా ఉంటే అన్నం తినకుండా ఒక పెద్ద మనిషి అయితే కుంటా బెల్లం పెట్టి 10, 20, 50 పెళ్లి పట్టు పోస్తాం. పిల్లలకు బట్టలు పెట్టారు. అది ధర్మం అంటది. ఏంటంటే హ్యాపీ బర్త్డే టు యూ. మ్యారేజ్ డే చేసుకోవాలి. బర్త్డే చేసుకోవాలి. రాత్రి 12 గంటలకు పండాలి. గొర్రెల మొక్కలు పండాలి. అది మ్యారేజ్ డే. అది బర్త్డే. అందుగురించే అమ్మవారికి ఏం చేయాలి? హిందూ పర్వాన్ని ఉండి మంచిగా ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి? బర్త్డే ఉంటే పిల్లలకు ఇచ్చేస్తాము. ఇంకా అవపంచం ఉంటే అవపంచం లేదు. ఇప్పుడు నవధాన్యాలు పుస్తకం నుంచి సత్యేసి పొద్దునే కొత్త బట్టలు ఇది బాగా స్పెషల్ అయిపోయింది. ఆనాడు గడ్డి మళ్ళీ ఈరోజు నిసాదిస్తూ అందరూ వచ్చింది. పుట్టినరోజు చచ్చిపోతారు. దొంగ పుట్టినరోజు ఎక్కువ చేసుకోవద్దు. పుట్టినరోజు పుట్టిన డేట్ కూడా చెప్పదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఫ్యాషన్. నేను పుట్టిన డేట్ ఇది చూస్తున్నాను. నాకు ఒక్క డేట్ పేరంటే చూసి చెప్పేస్తున్నాను. అయిపోతుంది చెప్పడానికి తొక్కుతుందో నాకు పరిచయం పెట్టాలనుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తా. ఆ కళ రావద్దని ఒక మొత్తం పరిచయం నిజంగా సత్యమైందో చేసి ఇట్లా మనం 116 కుంకుమని రక్తదానం పోయి కూడా ఊరికి ఎంత మేలు, రాష్ట్రానికి ఎంత మేలు, దేశానికి ఎంత మేలు, సర్పంచానికి ఎంత మేలు. అది ఒక్కటి ఆలోచించి కూడా బాగా కష్టపడండి. ఎవరికి భయపడవద్దు. బాగా కష్టపడి మంచి పని. కానీ మొగని కూడా కష్టపడవద్దు. మొగడు వస్తే కోసం కాదు కాదు. నేను సంపాదించునండి 2 లక్షలు మీకు ఐఎంఏ బైటెక్ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే అని కాలేజీ రూపాయలు మూడొక్క ముందు లేవాలి. ఆరోగ్యాలు ఆది ఉంటే ఒక అంతగా వేరే కాలుపాలి. మూడు వండుకోబెడితే 12 ఎంత మంచి భారతదేశం సంస్కృతి బాగా వెళ్తుంది. నాకైతే చాలా సంతోషం ఉంది. రోజు పిల్లలనే కాబడుతుంది చేసేమంది చేస్తాం. నువ్వు హాస్పిటల్ ఫుల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఫుల్ ఉంది, సినిమా హాల్ ఫుల్ ఉన్నాయి, కామాఖ్య ఫుల్ ఉంది, తిరుపతి ఫుల్ ఉంది, అన్ని ఫుల్ ఉన్నాయి. మరి అందరు బాగున్నా పడి మాయమైంది. ఎక్కడ పోయింది తెలియదు. అట్లా అయితే పాపం పెరిగేది ఉంది. మరి ఇరిగేటందుకు ముసలి అయిపోయింది ఇరిగేది. పిల్లలు చెడిపోతున్నారు. ఎప్పుడు ఏడుస్తుందా? అయ్యో మీ పిల్లలు చెడిపోతుంది చెడిపోతారేనా? మనం అక్కడ త్వరగారి పెట్టుకున్నాక అయ్యో చూస్తూ పంచభూతాలను స్నేహం చేసారు. పంచభూతాలతో ఆ పంచభూతాలు నేర్చుకుంటూ చెడు చేయించుకుంటారు. అవి ప్రకృతి ఇట్లా కూడా ఉగ్రం దాస్తున్నాయి. నా యొక్క ఉగ్రం చూస్తున్నా కూడా ఒక్క నిమిషం దుఃఖం చేస్తా. అందులో నాలుకలు చేస్తాను. అక్కడ ఇక్కడ కుదరదు. ఇక్కడ నాలుకలు తెలుసు స్కూల్స్ మా జాగ్రత్త అంటున్నాను. ఒక్క వికెట్ నిద్ర కొడుతున్నారా కానీ మళ్ళా కూడా చెప్తున్నాం. ఆమె ఎట్లయితాయి కనంగానే పుట్టు కట్టంగా పిల్లలు పుట్టి లప్ప మీకే అట్లాంటి ముందే అది శక్తి నేను విముడుతూనే గడగడ గడగడ ఒక ముగ్గురు ఇట్లా విముడుతున్న ముగ్గురు అలా పంచాలు చేస్తా కూడా అర్థమవుతుందా? అట్లాంటి ఆదిశక్తి మాత్రం ఆదిశక్తి యావత్ శక్తి పీఠాల పూర్ణాది పూర్ణస్వరూపిణి గుర్తుపెట్టుకోండి. అన్నింటి దగ్గర ఉన్నది ఒకటి, ఇది ఒకటి ఉన్నది ఒకటి. అది గోప్యం తెలుస్తుంది. మీరు వచ్చిన మీరు బాగుపడతారు. మీరు మంచిగా ఇస్తారంట. అందరికి శుభం శుభం శుభం. సర్వే శుద్ధిలో భవం. అన్ని మర్చిపోవాలని నవదాన సంవత్సరం మర్చిపోతారు. రాజా కట్టుకుంటూ ఉంటారు. మర్చిపోతారు.
చెప్పిన నిమిషానికి మర్చిపోతుంది. ఎందుకంటే ఏం చేస్తారా ఎవరు మంగళ రకాసాగ్రామ పిల్లలు ఉంటాయి కానీ తల్లి నీళ్ళు వస్తుంది పోయిన కనుక ఏం కాదు నేను ఉన్నాను కొడతాడు పక్కలు ఉన్నాయి అన్ని మరి కడుతున్నప్పుడేమో దేవుడా 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 యోని మాత కుట్టాడు యోనుందిగా యోని మాత కుట్టాడు తప్పులు బయట తప్పులు బయట వేస్తే నేను ఇప్పుడు తప్పులు చేయను తప్పులు చేయను మంచి చేస్తాను మంచి పేరు చేస్తాను వస్తా దేవుడా దేవుడా అంటే కింద వాళ్ళందరూ అన్ని మర్చిపోదు మంగళం గారు నువ్వు కలి నీళ్ళు తల్లంటే మీకు కూడా తల్లండి మీరు ఎలా పెట్టుకుంటాడు బుద్ధిమంతుడు మర్చిపోయాడు ధనవంతుడు మర్చిపోతాడు ధనవంతుడు రాజ్యోత్తుడు బుద్ధుడు జ్ఞానం ఉండదు అది పిచ్చోడు తెలుగున్నాడు పిచ్చోడు ఏంటంటే ఎట్లుండాలి అతి తెలుగు ఉండదు తెలుగు ఉండద్దు అతి తెలుగు తెలుగుంటా అంటారు తెలుగున్నాడు కేర్ చేస్తారు చెప్తాడు పొద్దుంటాడు అందులో చేయమంటాను కామాఖ్య అమ్మవారు అంటే ఎవరు యోని మాత మీ యోని దగ్గర ఎట్లయితే ఒక సృష్టి అంటారు 24 లక్షల జీవనోదగిరి అందు గురించి ప్రకృతి అంటే వికసించే రోజులు ఇవి ఈ యొక్క జూన్ మాసము పాడి పంట అన్ని పెరిగి జనకనక రాజులతో వచ్చే ఆషాఢ మాసానికి ఆగ్రహం ముందు నాదేది చైత్రము తర్వాత నా పండుగ ఏది చైత్రము ఆషాఢము మాఘము ఆశ్వజం నావి ఇంకా 6 నెలలు కూడా ఉన్నాయి శ్రావణం కూడా నాది అంటారు మాఘమాసం కూడా నాది అంటారు అన్ని నావే కూడా మంచి నేనే చెడు నేనే పుండు నేనే మందు నేనే బుద్ధి ఇచ్చేది నేనే చెడుకులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రోజు తినాలి తాగాలని పెడితే అమ్మ 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 అని చెప్పి నీళ్ళు తాగకుండా ఇస్తాం తాగడు బంద్ అవుతుంది బాగా తిరిగి అలాంటి కాదుకుంటారుగా వాళ్ళు ఏం చేయాలి ఒక నిమ్మకాయ అవధానాలు ఎక్కువ చెడు తిరుగులు దుమ్మంటుండదు చెడు ఎత్తుకుని ఉంటాయి అమ్మా ఒక నిమ్మకాయ ఇంత అంతా చెప్పారు సీక్రెట్ కూడా ఒక పొంగులు ఏం చేస్తాం నిమ్మకాయ ఇలా అవధానం పసుపు పెట్టి అట్లా బుద్ధి రాదు ఏం మొక్కలమ్మా చెడు ధ్యానం చేస్తుంది చెబుతున్నామా ఎన్నో కోట్ల దైవాల వల్ల ఈ యొక్క లభించుతామమ్మా చెబుతామా కవితమా కబలమా దీవితమా ఈ యొక్క మంచి గోల్డెన్ గిఫ్ట్ ఎడిది గోల్డెన్ గిఫ్ట్ లాంటి యొక్క మానవ జన్మ అయితేమమ్మా అట్లాంటి గిఫ్ట్ జన్మలో గమ్మత్తి ఎగిరిపోయినట్టు చేస్తుంది మాకు నచ్చింది అని కొంచెం కోరుకుంటే నేను మనస్ఫూర్వకంగా మీ ఏంటంటే మీరు చెప్పండి శాఖ పెట్టుకొని చిట్కాయి నాకు 3 సార్లు మీ ఇంటికి అవధానాలు చిట్కాయి నేను వస్తా అత్యవసర వస్తు కొత్త ఒక్కరిని కాపాడి అభ్యానిస్తున్నప్పుడు నేను కొత్త ఒక్కరి ఇంటికి వస్తా మీరు చెడు చేస్తారు అన్నాడు మీరు ఎన్ని నా కోర్టు పని కూడా ఆ భవానికి ప్రియంటిస్తారంటే కూడా నేను నా కోర్టు నేను చేయలేదు నాకేంటో కూడా రాత్రి గుడి కట్టుకునే ఒక్క రోజు విగ్రహం పెట్టించుకున్నా ఒక వారం రోజుల గుడి కట్టించుకున్నా వారం రోజుల నామమాత్రం కూడా ఇవన్నీ ఇది ఎంటున్నారో అంతే ఉంటాడు ఇంకా మొత్తం ఇంకా నమ్మునప్పుడు ఇది పవర్ఫుల్ గుడి 8 దేవతలతో తయారైతే కూడా ఈ అష్ట ద్వారాలతో రాయి దిక్కులు 4 నెలలు అది రాబోయే రోజుల్లో యశోదతో ఇంకా రాత్రి పడింది ఏం చేయాలి కోపం అయితే చెంబడి నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నాకు ఎట్లా నా పురాన్ని నేనే శాంతి చేసుకుంటా మీద చూపిస్తాను మీరు ఒక్క రోడ్డు ఒక్క పని కూడా నడవదు దీనికి వినాయక్ ఆంజనేయ స్వామి లేకుంటే ఒక్క రోడ్డు ఒక్క పురుగు కూడా జరగదు ఇంటికన్నా ఏం చేయాలి ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరు నేర్చినప్పుడు ఏం చేయాలి నిండు చెంబు తీసుకొని నిండు చెంబు బిందెలకే చెంబు తీసుకొని ముఖం మీద కొట్టాలి ఎక్కువ జరుపుకొని నీళ్ళు తాగాలి శాంతి అయిపోతారు ఎంత ఉన్నటోడు కానీ ఆడిది కానీ గాడిది కానీ ఓడాను కానీ శాంతిగా ఉండాలి అర్థమవుతున్నా కూడా అందరు శాంతిగా ఉండాలి शांति गुंडा नहीं सताना सताए ताके बैठती घर पे तुम्हारी दादी दिख रहा मैं दिखती यूं यूं अंदर कलला నేను కూడా ఓత్రి రేపు రాస్పాయ్ మంచోనికి ఏమో దైవం కనబడి చెడ్డోనికి దయ్యాన్ని కనబడతా భూతాన్ని నేనే ప్రేతాన్ని నేనే లక్ష్మి నేనే శంతి నేనే భూతాన్ని నేనే లంకి నేనే శంకి నేనే డంకి నేనే
పైసలు ఆశ చేయదు మీరు. ఎవరైతే ముందు ఇస్తారో మళ్ళీ వచ్చి ఇక చంద్రకాంత్ వచ్చి మళ్ళీ ఇప్పుడైనా రాత్రి అనుకున్న పొద్దుగాల పైసలు ఇస్తాను ఇవ్వద్దు ఎవరికి. రాత్రి ఎవరైతే ఇస్తారో పొద్దుగాల 9 గంటల వరకే అమాస రోజు కూడా మీకు 50,000 రాని కానీ ఎన్ని రాని 1,00,000 వస్తాయని ఆశ పడదు. ఈ అమాస ఏమని చెప్పినా ఈ అమాస ఒకటి ఇంకా అమాస అన్న శ్రావణం. శ్రావణం మన తర్వాత ఆశ్వజం మూర్తి బాతనైతే తిరుమల పసుపు కొమ్ములది పైసల కాశ 108 పసుపు కొమ్ములు ఇంట్లో అల్లి వేసి అమ్మవారికి వేసి ఇస్తారు. అదే 10,111 రూపాయలు ఇచ్చి బిడ్డలు బిడ ఎంత పెద్ద అర్థమైందిగా. అందరికి చెప్పినప్పుడే ఎవరు బాధపడప్పుడు ఎంత కష్టాలున్నా నష్టాలున్నా నా పేరు యాద్ చేయాలి. 500 200 శాఖలు పెట్టాలి. నేను మందు తగ్గట్టు మందు తగ్గట్టు కుండిస్తా. అర్థమైంది తమిళ గంటకు తగ్గట్టు పొంతకు తగ్గట్టు గంట అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే పెట్టు మా అందరు ఇక్కడ రండి మేడం. కాబట్టి అభిలాష్ ఎంతో లగ్నాక अच्छा चला 100 अच्छा हो क्या चल रहा है 100 अच्छा चल रहा अंदर बाहर कष्टపడండి మంచి పనులు చేయండి.